హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ప్రజెంట్ మేమైతే సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి దేవస్థానానికి వెళ్తున్నామండి. సో ఎలాగైతేనేంటి వెళ్తున్నాను కదా అని మీతో కూడా ఈ వ్లాగ్ని నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికైతే శివరాత్రికి స్పెషల్ బస్సెస్ ఉంటాయండి. మేమైతే సికింద్రాబాద్ నుంచి బయలుదేరామండి ఇక్కడికైతే. ఈ కొమరవెల్లి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడండి. అండ్ అలాగే ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద పటం అనేది వేస్తారండి. కొంతమందికి ఇంటి దేవతలని ఉంటారండి. అందులో భాగంగానే మాకు ఈ మల్లికార్జున స్వామి ఇంటి దేవుడు అండి, అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి కూడాను. సో ప్రతి ఇయర్ మేము శివరాత్రికి ఇక్కడికైతే వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు చేసి అలాగే పటం అనేది వేయించడము ఆనవాయితీగా వస్తుందండి మాకైతే. మేమే కాదు, చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారండి. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని తిరిగి బయటికి వచ్చామండి. చూస్తున్నారు కదా, చాలా భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఈ పర్వదినాన వస్తూ ఉంటారండి. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇలా ఇక్కడ టెంకాయలు అయితే కొట్టడం జరిగిందండి. లోపల మనకి ఫోన్స్ అనేటిది అలో చేయరు కాబట్టి నేను లోపల భాగాన్ని వీడియోని చేయలేకపోయానండి. ఈ కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానంలో ప్రతి శివరాత్రికి పెద్ద పటం అనేది వేస్తారండి. ఈరోజు రాత్రి మొత్తం మనకి పూజలు జరుగుతూనే ఉంటాయండి. ఇది వచ్చేసి గుడి ఆవరణలో ఎవరైతే వాళ్ళకి ఇంటి దేవునిగా మల్లన్న దేవుణ్ణి కొలుస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ బోనాలు సమర్పించుకొని పటాలు అనేది వేయించుకుంటూ ఉంటారండి. ఇక్కడ పూజారులు అనే వాళ్ళు ఉండరండి, అంతా ఒగ్గు వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకి కుంకుమ అనేది బొట్టుగా యూజ్ చేయరండి. మల్లన్న దేవునికి బండారి అంటే పసుపును మాత్రమే ఎక్కువగా ఇక్కడ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి గంగరేగి చెట్టు అండి, గుడి ఆవరణ బయట ఉంటుంది. ఇది ఇక్కడ మల్లన్న దేవుడు వెలిసినప్పుడు ఈ చెట్టు కూడా పుట్టిందని చెప్పేసి అంటూ ఉంటారండి. భక్తులంతా కూడా ఈ చెట్టు దగ్గర కూడా ఇలా పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి. రాత్రి మొత్తంగా కూడా ఇలా పూజలు అనేటివి జరుగుతూనే ఉంటాయండి. దేవుడు ఊగే వాళ్ళైతే ఇంకా ఊగుతూనే ఉంటారు. ఈ డోలు బాజాలు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయండి ఇక్కడ. ఇక రాత్రంతా ఎవ్వరూ కూడా పడుకోరండి, పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈరోజు రాత్రి ఇక్కడ పసుపు బండారుతో పెద్ద పటం అనేది వేయడం ఇక్కడ ప్రత్యేకత అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కొబ్బరి చిప్పతో నా అవస్థలు, నా తిప్పలు. ఇంకా ఈ గోపురం వచ్చేసి గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. లైట్లతో చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే. ఇక ఇక్కడేమో ఈరోజు రాత్రి పెద్ద పటం వేస్తారని చెప్పాను కదా, దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఇక్కడైతే చాలా పోలీస్ సెక్యూరిటీ మధ్యలో ఒగ్గు వాళ్ళు అండ్ ఇక్కడ దేవుడు ఊగే వాళ్ళు వీళ్ళంతా కూడా పెద్ద వాళ్ళు అంతా కూడా పటం వేయడానికి సంబంధించిన పసుపు బండారు ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్తూ ఉన్న క్రమం అండి ఇదైతే. చూస్తున్నారు కదా. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము
ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటామండి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటకైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మా వారైతే గుండు బాస్ అయిపోయారు. ఇంకా బయటకు వచ్చి ఇంకా ఇక్కడ అంతా వాతావరణాన్ని ఇలా చూస్తూ ఉన్నామండి. దర్శనం చేసుకొని రూమ్కి రాగానే మేము కూడా బోనాలు ప్రిపేర్ చేసేసి ఇలా దేవుడికైతే సమర్పించుకున్నామండి. బోనం చేసినప్పుడు ఇక్కడ గోడకి 2 పసుపుతో ఇలా బొట్లు పెట్టేసి రెడీ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి మేము కూడా పటం వేయించామండి. ఇక్కడ ప్రత్యేకత అంటే ఒగ్గు వాళ్ళే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇదేమో నెక్స్ట్ డే అండి, మరుసటి రోజు మల్లన్న దేవునికి సోదరి అయిన అంటే అక్క అయినటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయానికి మేము బయలుదేరుతున్నాము. ఈ ఎల్లమ్మ తల్లి మనకి గుట్ట పైన ఉంటుందండి. మేమైతే చిన్నప్పుడు ఈ గుట్టపైకి ఎక్కాలంటే రాళ్ళు రప్పలు గుట్టలు అండ్ మెట్లు ఎక్కి ఆయాసపడుతూ వెళ్ళే వాళ్ళమండి. బట్ ఇప్పుడైతే వెనక వైపు నుంచి ఇలా మనకి రోడ్ అనేది వేశారండి. ఇక్కడ నుంచి వాహనాలు నడకదారిన వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా చిన్న బాబు అయితే ముందు నడుస్తూ వెళ్తున్నాడు. ఇంకా మా అత్తయ్య, మా తోడికోడల వాళ్ళ బాబు వీళ్ళందరూ కూడా ఇంకా ఆయాసపడుతూ నడుచుకుంటూ ఆగుతూ లేస్తూ కూర్చుంటూ వెళ్ళామండి. మొత్తానికి పైకైతే రీచ్ అయిపోయాము. కానీ చాలా బాగుంటుందండి, ఇట్లా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాము చాలా బాగా. ఇంక ఇప్పుడైతే చాలా చేంజెస్ అయితే అయ్యాయండి. పందిర్లు వేశారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ మెట్లు పైనకి ఎక్కడానికి చాలా చేంజెస్ వచ్చాయండి గుట్టపైన కూడా. ఇంకా ఎల్లమ్మ తల్లి దర్శనం అయిన వెంటనే ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సులేమాన్ గుండు అంటారండి. ఈ గుండు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎవరికైతే నిజమైన దేవుడు వస్తారో వాళ్ళు మాత్రమే ఈ గుండుని ఎక్కగలుగుతారండి. ఇది వచ్చేసి చాలా నునుపుగా ఉంటుంది అండ్ గుండు పైన గుండు ఉంటుందండి. ఎక్కడానికైతే చాలా భయం వేస్తుంది అసలు. చూస్తున్నారు కదా, ఎల్లమ్మ తల్లి దర్శనం అయిన వెంటనే ఈ గుండు దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఈ మల్లికార్జున దేవాలయం అనేది సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి దేవస్థానం అండి. ఇది కూడా మన తెలంగాణ స్టేట్లో చాలా ప్రత్యేకమైనటువంటి దేవస్థానం అండి. ఇక్కడికి జనాల తాకిడి అనేది ఈ మధ్యకాలంలో చాలా చాలా పెరిగిందండి. చాలా బాగుంటుందండి గుడి ప్రాంగణం వచ్చేసి. చూస్తున్నారు కదా, మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.